నన్ను నీ సిలువ చాటున మరుగు చేసుకొనండి. నా మాటలు వ్యర్థం, మీ వాక్కులు మాతో ఉంచి మాట్లాడించి మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని మా ప్రభుని మా రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా అడుగుకుంటూ ప్రార్థన చేస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు. అలాగే పునరుత్థానపు శుభాలు. క్రీస్తు నేడే లేచెను. పై చేతులు పైకి ఎత్తండి. క్రీస్తు నేడే లేచెను, క్రీస్తు నేడే లేచెను, క్రీస్తు నేడే లేచెను. వెరీ గుడ్. ఈ దినము ప్రపంచ పునరుద్ధానపు దినం. సర్వమాళికి సర్వ సృష్టికి ఒక పండుగ దినం. ఈ పండుగ దినము సర్వసాధారణముగా మనము క్రైస్తవ విశ్వాసంలో అనేక పండుగలు జరుపుకుంటూ ఉంటాం. మనము క్రిస్మస్ అనేది మన జీవితంలో గొప్ప పండుగ అని అనుకుంటాం మనం. అలాగని జనవరి పండుగ గంభీరంగా నూతన సంవత్సరాన్ని జరుపుకుంటాం. అసలు జరపవలసిన పండుగే ఇది. ఎందుకంటే ఒక వ్యక్తి మరణించి మరలా తిరిగి లేవడం అనేది ఏ గ్రంథంలో కూడా చెప్పబడలేదు. కానీ బైబిల్ గ్రంథంలో చెప్పబడిన మాట అదే. ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచి ఉన్నాడు. ఎందుకు ఆయన పునరుద్ధానుడై ఉన్నాడు? మానవ జీవితంలో దేవుడు చేస్తున్న ఈ గొప్ప కార్యము ఏమైనా ఉన్నది అంటే అదే పునరుద్ధానం, ఆయన తిరిగి లేవడం. ఒక మానవుడు చనిపోడు మళ్ళా జన్మించటం అనేది కొన్ని గ్రంథాల్లో రాయబడ్డాయి. కానీ మన గ్రంథంలో చనిపోయిన తర్వాత పుట్టడం అనేది లేదు, కానీ మరలా లేపబడడం అనేది ఉంది. ఏ శరీరముతోనే చనిపోతామో ఆ శరీరాన్ని స్థానంలో దేవుడు మహిమగల శరీరాన్ని మనకివ్వడానికి సిద్ధముగా ఉన్నాడు. కాబట్టి లేఖన భాగంలో పునరుద్ధానపు పండుగ, ఈ తెల్లని వస్త్రముతో ధరించుకున్నటువంటి ఇద్దరు పడుచువారు ఈ వర్తమానాన్ని తెలియపరుస్తున్నటువంటి సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఈ దినం మన అంశం పునరుద్ధాన ఆనందము పొందావా? ఈ ఆనందం పొందావా? ఆనందము, సంతోషము ఎక్కడ కలిగి ఉంటుంది అనేది మనము జ్ఞాపకం చేసుకోవలసిన వారమై ఉన్నాం. అన్యాయపు తీర్పు తీర్చి యేసుక్రీస్తు ప్రభువారు సిలువ వేయబడ్డాడు. తన శిష్యులు ఉన్నటువంటి ధనవంతుడు హరిమత యేస్యాబు పిలాతు యొద్దకు వెళ్ళి యేసుక్రీస్తు ప్రభువారి దేహాన్ని ఆయన అడిగాడు. అయ్యా, ఆ దేహము నాకు ఇవ్వము అని చెప్పాడు. హరిమతి యేస్యాబు అంటే ఈయన పార్లమెంటు సభ్యుడు, సన్హెడ్రిన్ సభలో ఒక సభ్యుడు. ఆయన పిలాతుని అడిగాడు, ఆ దేహాన్ని నాకు ఇవ్వయ్యా అంటున్నాడు. ఆ పర్మిషన్ నాకు కావాలి. పిలాతు గవర్నర్ పర్మిషన్ లేకుండా ఏది జరగడానికి వీలు లేదు. కనుక దేహాన్ని హరిమత యేస్యాబు, అంతకుముందే ఆయన పెద్ద ధనవంతుడు, ఆయన మరణానికి ముందే రాతి సమాధిని తొలిపించుకుని ఉన్నాడు. ఆ రాతి సమాధిలో మొదటిగా ఎవరిని ఏర్పాటు చేశారంటే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క భౌతిక గాయాన్ని అక్కడ ఏర్పాటు చేసినట్లుగా మనము చూడగలుగుతాం. కాబట్టి ఇక్కడ పునరుద్ధానాన్ని గురించి ఆయన మాట్లాడుతున్నటువంటి మాట మనం ఆలోచన చేస్తున్నప్పుడు, ఈ పునరుద్ధానాన్ని గురించి మత్తయి సువార్తలో మనం చూస్తూ ఉంటాం కదండి. పునరుద్ధానం దుఃఖముతో వెళ్ళారు సమాధి యొద్దకి, దుఃఖముతో వెళ్ళారు సమాధి యొద్దకి, మహా ఆనందంతో తిరిగి వచ్చారు. మత్తయి సువార్త 28వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుకుందాం. విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత ఆదివారమున తెల్లవారుచుండగా
మగ్దలేని మరియు ఏరొక మరియు సమాధిని చూడ వచ్చితిరి. చాలు చాలు చాలు. చూడండి, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పునరుద్ధానపు భాగ్యం, ఈ భాగ్యము ఎవరికి కలిగింది అనేది మనము జ్ఞాపకం చేసుకుంటాలి. ఆది కాండంలోకి వెళ్ళినప్పుడు ఒక స్త్రీ మనకి కనబడుతుంది. ఆ స్త్రీ ఎవరండి? ఆది కాండంలో ఒక స్త్రీ ఉంది. ఎవరా? మాకేం తెలుసు, నువ్వే చెప్పుకో. ప్రశ్న నీదే, జవాబు నీదే. అసలే కరెంట్ లేదు, ఇసురుకోవడం అయిపోయింది కదా అనుకుంటున్నారు. ఆ స్త్రీ అవ్వమ్మ. లోకములో పాపము, శాపము, మరణము తెచ్చినటువంటి స్త్రీ. ఆ స్త్రీని దేవుడు ఏం చేశాడంట? ఏదైనా వనం నుంచి వెళ్ళగొట్టేశాడు. స్త్రీ ద్వారా పాపం వచ్చింది, స్త్రీ ద్వారా శాపం వచ్చింది, స్త్రీ ద్వారా మరణము వచ్చింది. కనుక దేవుడు ఏం చేశాడంటే ఆ తోటలో నుంచి వారి భార్యాభర్తలని ఇరువురు కూడా ఎక్కడికి పంపించాడంట? దూరానికి పంపించేశాడు. గేటు వేసేసాడు, దూరానికి పంపించేశాడు. ఇక ఉండటానికి వీల్లేదు. అనగా ఈ పవిత్రమైనటువంటి ఈ స్థలములో అపవిత్రమైన వారు ఉండటానికి వీల్లేదు. కనుక వారిని దూరముగా నెట్టివేసి ఆ తోట చుట్టూ అగ్ని కంచెను నాటివేశాడు. దేవుని దూతలకు ఆజ్ఞాపించాడు, ఇంకెవ్వడను ఆ వనంలోకి, ఏదైనా వనంలోకి పోకుండా ఉండడానికి కాపలా ఏర్పాటు చేశాడు. కానీ ఇక్కడ ఏ స్త్రీ అయితే పాపం చేసిందో, ఏ స్త్రీ అయితే దేవునికి దూరంగా ఉన్నదో, ఏ స్త్రీ ద్వారా అయితే మరి ఇక్కడ లోకానికి మరణం వచ్చినదో, ఏ స్త్రీ ద్వారా ఈ లోకంలో పాపానికి జీతము మరణముగా మరి ఉన్నదో, ఆ స్త్రీ అలాంటిది స్త్రీకి దేవుడు ఒక గొప్ప అద్భుతమైన కార్యాన్ని చూపించాడు. 3.5 సంవత్సరాలు ఆయనతో పాటు కలిసి ప్రయాణము చేస్తున్నటువంటి శిష్యులలో అనేక మంది అద్భుత ఆశ్చర్య కార్యాలు జరిగించినప్పుడు వారి కళ్ళతో చూసిన శిష్యులు ఎవరికి పొందలేని దర్శనం ఒక మగ్దలేని మరియా, ఒక పాపాత్ములైన స్త్రీ ఆ దర్శనం పొందుకుందంటే ఆమె ఎంతో అదృష్టవంతురాలు. చాలా సందర్భాల్లో మనము మన పాపాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటూ ఇతరుల పాపాన్ని ఎత్తిపడుస్తూ ఉంటాం. ఈ మగ్దలేని మరియా పాపాత్మురాలే, కానీ ప్రభుని ఎదగడానికి ఆమె ఎక్కడొచ్చిందంట? విశ్రాంతి దినము గడిచిన పిమ్మట అంటుంది. విశ్రాంతి దినం అంటే ఎప్పుడు? శనివారం. యూదుల ఆచారం ప్రకారము యేసుక్రీస్తు ప్రభువారు కూడా శనివారమే పాటించాడు. అది వారికి విశ్రాంతి దినం. అలాగనే యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధానుడై తిరిగి లేచిన తర్వాత ఆ విశ్రాంతి దినాన్ని పరిశుద్ధముగా మీరు ఆచరించండి అని మనకి ఆదివారమే విశ్రాంతి దినముగా ప్రకటించడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు మనము ఆదివారమే మనకి విశ్రాంతి దినం. ఏమంటుందంటే పెందుల కడనే ఆమె లేచి విశ్రాంతి దినము గడిచిన తర్వాత ఆదివారమున తెల్లవారుస్తూ ఉండగా మగ్దలేని మరియా, ఏరొక మరియా సమాధిని చూడవచ్చని, ఇదిగో ప్రభు దూత పరలోకించి దిగివచ్చి రాయ బొర్లించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహాభూకంపము కలిగెను. ఆ దూత స్వరూపము మెరుపు వలె ఉండెను. అతని వస్త్రము హిమవంతా తెల్లగా ఉండెను. అతనికి భయపడవలన కావలి వారు వడికి చచ్చిన వారై ఉండిరి. దూత ఆ స్త్రీలను చూసి, మీరు భయపడకుడి, సిలువేయబడిన యేసును మేము ఎతుకుచున్నారు, మాకు తెలియను అని చెప్తున్నా. వీళ్ళు ఎందుకు వచ్చారంటే వీళ్ళలో నిరీక్షణ లేదు. యేసుక్రీస్తు ప్రభువారు ముందుగా చెప్పాడు, నేను చనిపోతాను, 3వ దినాన మరల తిరిగి లేపబడతాను. ఆయన మరణించక ముందే తన శిష్యులకి ఎప్పుడో చెప్పాడు ఈ మాట. కానీ వాళ్ళు ఏం చేశారంట? ఆలోచన చేయలేదు. మనిషి మన దగ్గర ఉన్నప్పుడు మనిషి విలువ తెలియదు. మనిషి మన దగ్గర నుంచి దూరమైనప్పుడు అప్పుడు విలువ తెలిసిద్ది, ఆయన మాటలు జ్ఞాపకము వస్తాయి. అప్పుడు బోర్న ఏడిచిన నీతో ఎవడు రాని రాడు.
ఈ స్త్రీ అమితముగా ప్రేమించింది ప్రభుని. ఆమె పెందుల గడడానికి శిష్యుల కన్నా ముందుగానే ఆదివారం తెల్లవారుచు ఉండగానే ఎందుకు వచ్చిందంటే తన దేహానికి సుగంధ ద్రవ్యములు పూయాలని ఆ మరియను కదండి, మగ్దలేని మరియ, వేరొక మరియ, యాకోబు తల్లిని సలోమి అక్కడికి వచ్చినట్లుగా మనం అక్కడ చూడగలుగుతున్నాం. వాళ్ళకి నిరీక్షణ లేదు. యేసుక్రీస్తు ప్రభువారు లేచి ఉన్నాడనే సత్యం వారికి తెలియదు. వారు ఏమనుకుంటున్నారంటే ఆ దేహానికి సుగంధ తైలము ద్రవ్యాలతో వచ్చిన తైలాన్ని పుయ్యాలి, మంచి సువాసన వెదజల్లాలి, వాళ్ళు పర్మిషన్ ఇస్తే ఆ సమాధి లోపలికి వెళ్ళి పుయ్యాలి అనే ఆలోచన కలిగి ఉన్నారే తప్ప ఆయన లేస్తాడు అనేటువంటి సత్యము వారికి తెలియదు. యోహాను సువార్తలో కూడా 20వ అధ్యాయంలో మగ్దలేని మరియ మనకు కనబడింది. అక్కడ సమాధుల తోటలోకి వచ్చిన తర్వాత ఆయన మాట్లాడుతున్న మాట మనము చూడగలుగుతున్నాం. ఆ తోటమాలిని చూసి ఆమె ఏమనుకుంటుంది, తోటమాలి నా ప్రభుని ఎవరైనా ఎత్తుకెళ్ళారా అని చెప్తున్నారు. నా ప్రభుని ఎవరైనా ఎత్తుకెళ్తే చెప్పయ్యా. ఆమె ఏమంటుందంటే, అయ్యా తోటమాలి, ప్రభు వెనకాలే ఉన్నాడు, లేచి ఉన్నాడు ఆయన. కానీ ఆమె ఏమంటుకుంటుంది ఒకసారి మనము ఆలోచన చేస్తున్నప్పుడు చాలు కదండి. ఇక్కడ ఏమంటున్నట్టు, నా ప్రభుని ఎవరో ఎత్తుకుని పోయారు, ఆయన ఎక్కడ ఉంచారో నాతో ఒక మాట చెప్పయ్యా అని చెప్తున్నారు. మగ్దలేని మరియ మనసు నిండా ఎవరున్నారంటే ప్రభు ఉన్నాడు, ప్రభు దేహము సుగంధ తైలాలతో పూయాలని వాడు ఆశపడుతుంది. కానీ ఆయన చెప్పిన మాట ఎవరికి కూడా జ్ఞాపకం రావడం లేదు. ఆయన చెప్పిన మాట ఏంటంటే, నేను చనిపోయి మరలా 3వ దినాన తిరిగి లేస్తాను అని చెప్పాడు. కానీ ఈ మాట ఎవరికి జ్ఞాపకం అంటే నిరీక్షణ లేనిటువంటి వారుగా వారు ఉన్నారు. కానీ మనకి నిరీక్షణ ఉన్నది అని చెప్తున్నాడు. ఈ నిరీక్షణ ఏంది అనేది మన జ్ఞాపకం చేయాలి. యేసు మృతి పొంది తిరిగి లేచునని మనం నమ్మితే అదే ప్రకారము నిద్రించిన వారు ఆయనతో కూడా వెంటబెట్టుకుని వస్తాడు. ఆ దినాన మగ్దలేని మరియ ప్రభును చూసి ఏడుస్తానది, ఏంది నా ప్రభు దేహాన్ని ఎవరు ఎత్తికెళ్ళారు అని చెప్తున్నది. అక్కడ తోటమాలి అనుకుంది ప్రభుని, అంటే తన కన్నుల నుంచి నీరు నింపబడినది, కను రెప్పలు తెరిచిన ఎదుట మనిషి కనబడలేదు. కనబడని పరిస్థితుల్లో వెనక ఉన్నటువంటి వ్యక్తితో తోటమాలి అనుకుని మగ్దలేని మరియ మాట్లాడుతుంది, అయా తోటమాలి, నా ప్రభుని ఎవరన్నా ఎత్తికెళ్ళారా, నీవేమైనా చూసావా అని చెప్తుంటే అసలు దానికి సమాధానము లేదు. తన మనస్సులో తాను ఏం చేస్తుందంట, దుఃఖపడుతున్నది కదా. యేసయ్య లేడిందులో నేడు ఏమాయే నేడిందులో, చూడుము సమాధిని లేడు వింతైనది చరితం. ఆహా దైవమా అక్కట, దైవమా దైవమా దైవమా, యేసయ్య లేడిందులో చూడుము సమాధిని లేడు ఇంతైనది
చేరితం. దైవమా అకట, దైవమా దైవమా దైవమా, యేసయ్య లేడిందులో దొంగలెత్తుకుపోయిరా ఆ బంగారు దేహంబును. దొంగలెత్తుకుపోయిరా ఆ బంగారు దేహంబును. దొంగతనము నెంచుటకై దాన్ని దాసి పెట్టి ఉంచిరా. అయ్యో దైవమా, అయ్యో దైవమా, దైవమా దైవమా, యేసయ్య లేడిందులో పరిమళ సుగంధముల్ మా ప్రభువుకు తెచ్చితిమి. పరిమళ సుగంధముల్ మా ప్రభువుకు తెచ్చితిమి. ప్రభుని పరిశుద్ధ దేహంబుకై పూసి పూజింత వచ్చితిమి. ఆహా దైవమా, ఆహా దైవమా, దైవమా దైవమా, యేసయ్య లేడిందులో సమాధి పైరాతిని తొలగదీసిరి మరి ఎవ్వరు. సమాధి పైరాతిని తొలగదీసిరి మరి ఎవ్వరు. స్వామి దేహంబును కనిపించలేదు, ఎవ్వరెత్తుకుపోయిరో. ఆహా దైవమా అకట, దైవమా దైవమా దైవమా, యేసయ్య లేడిందులో చూడుము సమాధిని లేడు ఇంతైనది శరీతం. చూడుము సమాధిని లేడు వింతైనది శరీతం. ఆహా దైవమా, అయ్యో దైవమా, దైవమా దైవమా, యేసయ్య లేడిందులో. మగ్దలేని మరియా తన స్థితిని ఒకసారి జ్ఞాపకం చేసుకుంటూ దుఃఖపడుతుంది. అయ్యా నా ప్రభుని తీసుకెళ్ళావా, ఎవరు తీసుకెళ్ళరు చెప్పయ్యా అంటుందామా. వెనక ఉన్నటువంటి ప్రభు ముందుకొచ్చి ఆమెతో మాట్లాడు మరియా అని చెప్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఎవరిని కూడా ఏకవచనంతో పిలవల. బైబిల్లో మీరు ఎక్కడైనా చూడండి, ఎవరైనా ఏకవచనంతో పిలిచాడు అంటే ఎంత ప్రేమ ఆమెను ప్రేమించాడో. ఎప్పుడైతే మరియను, మగ్దలేని మరియను ప్రభు అన్నాడు మరియా అన్నప్పుడు అంటే అప్పుడు ఆమెకు అర్థమైంది. బోధకుడా అని చెప్తున్నాడు, నేను లేచి ఉన్నానని మన సహోదరులతో చెప్పు. ఆమె దుఃఖంతో వెళ్ళింది, సమాధికి సుగంధ ద్రవ్యాలు పూయాలని ఆలోచనతో వెళ్ళింది. కానీ ఇప్పుడు అంతా దుఃఖమంతా ఏమైపోయిందంట, ఆనందముగా మార్చబడినది. మీకు ఇప్పుడు ఆనందం వచ్చింది.
మీకు ఇప్పుడు సంతోషం కదండి. ఈ ఆనందము, ఈ సంతోషం ప్రభులో ఉన్నప్పుడు మనకి ఆనందం, ప్రభులో ఉన్నప్పుడు మనకు సంతోషం, ప్రభులో ఉన్నప్పుడే మనకు జీవ పునరుద్ధానపు దర్శనం. ఒక స్త్రీ ఎందుకు పనికిరానిక స్త్రీ యొక్క జీవితంలో దేవుడు ఒక అద్భుతమైన దర్శనాన్ని చూపించాడు. ఆ దర్శనం ఏంటంటే పునరుద్ధానపు దర్శనం. మొదటి దర్శనము ఒక మగ్దలేని మరియకు దేవుడు దర్శనాన్ని కలిగించాడు. అందుకే స్త్రీలు సంఘములో గనులు కదండి. స్త్రీలు సంఘములో సిలువు ప్రక్కన ఎవరున్నారమ్మా? స్త్రీలే కదా. సమాధి దగ్గరకు వచ్చింది ఎవరు? తెల్లవారుజామున మీరే, స్త్రీలే కదా. ఇప్పుడు ప్రభు దగ్గరకు వచ్చిన స్త్రీలు ఎవరండి? మగ్దలేని మరియా, యాకోబు తల్లిన మరియా కదండి, ఎరుక మరియా, యాకోబు తల్లిన సలోమి. ఈ ముగ్గురు స్త్రీలే ప్రభుకి సంబంధించిన వారే. కానీ ఈ స్త్రీలందరూ కూడా పాపముతోనే ఉన్నారు, పాపంలోనే పడిపోయారు, పాపంలోకి శాపం తెచ్చుకున్నారు, శాపం నుంచి మరణాన్ని తెచ్చుకున్నారు. ఆ మరణం నుంచి విముక్తి పొందడానికి ఒక స్త్రీ గర్భమున జన్మించిన క్రీస్తు మొదటి పునరుద్ధానపు దర్శనాన్ని ఒక పాపాత్ములైన స్త్రీకే కలుగు చేశాడు. కనుక ఈ స్త్రీలు చాలా ధన్యులు. కాబట్టి దేవుని బిడ్డలారా, మొదటిగా ఆయన మాట్లాడుతున్నమాట అంటే దుఃఖముతో వెళ్ళిన సమాధి దగ్గరికి వెళ్ళారు. కానీ ఇప్పుడు ఎలా వస్తున్నారంట? మహానందముతో వారు కేకలు వేసుకుంటూ వచ్చేస్తున్నారు. ఏమనంటే అప్పటి వరకు ఏమనుకుంటా, దొంగలెత్తుకుపోయి రా బంగారు దేహంబును, దొంగలెత్తుకుపోయి రా బంగారు దేహంబును, దొంగతనము నెంచుటకై దాన్ని దాసి పెట్టి ఉంచిరా. అయ్యో దైవమా, అయ్యో దైవమా, 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 యేసయ్య లేడిందులో. అప్పటి వరకు కన్నీరు కాచి దుఃఖముతో ఉండి, అయ్యా నా దేహము, నా ప్రభు దేహం దొంగలు ఎత్తుకెళ్ళారేమో అని దుఃఖపడుతున్న స్త్రీకి తన మనసులో ఒకేసారి ఆనందం కలిగింది. ఎందుకంటే ప్రభుని ఎదురుగా చూసింది. మొదటి పునరుద్ధానపు దర్శనము ఆ స్త్రీకి కలిగింది. ఆ స్త్రీ ప్రభుని ముట్టుకోబోతుంది. నన్ను ముట్టుకోవద్దు అని చెప్తున్నాడు ఆయన, నన్ను ముట్టుకోవద్దు అని చెప్తున్నాడు. ఆ పవిత్రమైన శరీరం మహిమ శరీరంతో ఆయన మార్చబడిన వాడై మొదటి దర్శనాన్ని పొందుకున్నటువంటి మగ్దలేని మరియా తన శిష్యులతో చెప్తున్నా, అయ్యా నేను బోధకుని చూశాను, నేను ఆయనతో మాట్లాడాను, నేను ఆయనతో సంభాషణ చేశానంటే ఎవడూ నమ్మట్లేదు కదండి. ఎవడూ నమ్మట్లా. పేతురు పరిగెత్తుకుంటూ వచ్చేసాడు, శిష్యులందరూ పరిగెత్తుకుంటూ వచ్చేసారు. పునరుద్ధానము జరుగుతుందని ప్రభువు చెబితే శిష్యులే నమ్మలేదు. కానీ ఏ నిరీక్షణతో ఏ స్త్రీ ఎదురు చూస్తుందో ఆ స్త్రీకి మొదటి గొప్ప భాగ్యాన్ని దేవుడు కలుగు చేశాడు. కాబట్టి దేవుని బిడ్డలారు, అందుకే ఆమె దుఃఖముతో వెళ్ళింది, కానీ చివరికి ఎలా వచ్చిందంట? సంతోషముతో తిరిగి వచ్చినట్లుగా మనం అక్కడ చూస్తాం. అందుకే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో పౌలు భక్తుడు మాట్లాడుతున్నాడు, ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపనలు చేయండి. చాలు 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 చాలా అమ్మాయి. ఇక్కడ ఏమంటున్నా అంటే మనం ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించాలి, ప్రభునందు ఆనందపడాలి. మనం ఈ పునరుద్ధానపు ఆనందము మన కుటుంబాలకే కాదు, కానీ ప్రపంచ మానవాళికి గొప్ప పండుగ. ఈ పునరుద్ధానపు దర్శనము పొందుకున్నటువంటి మీరందరూ స్త్రీలుగా ఉన్నటువంటి వారు మొదటిగా దేవునికి ఏం చేయాలంట? కృతజ్ఞత చెల్లించాలి. అందుకని ఎల్లప్పుడూ మీరు సంతోషంగా ఉండండి, ఎప్పుడు ప్రభునందు మీరు ఆనందపడి. ఏముందండి, పండగ వచ్చింది పోయింది కదండి. ఇప్పుడు జీవితాలు అప్పుడేమాయి నిరాశ జీవితాలు అనుకుంటున్నాం, కానీ నీ నిరాశను ఆశగా మార్చేవాడు ఆయనే.
నీ జీవితాన్ని వెలుగుమయంగా చేయబడు ఆయనే. ఒక చీర కొనుక్కుని క్రిస్మస్ పండుగ వచ్చిన దాకా దాచుకునేవాళ్ళం మనం. ఇప్పుడు వారానికి 7 చీరలు మారుస్తున్నాం మనం. రోజుకొకటి చొప్పున మార్చేస్తాం. అంటే ఎంత అభివృద్ధి అయ్యాము కదండి, ఎంత అభివృద్ధి కదండి. సంవత్సరానికి దాచుకుని పెట్టిలో దాచుకుని మళ్ళీ క్రిస్మస్ వచ్చేటప్పటికి ఇదే చీర కట్టుకునేవాళ్ళం. ఈ దినాన ఈ వస్త్రంతో పాటు ఒక్కొక్క రోజుకొక వస్త్రం చొప్పున కదండి. ఒక వస్త్రం ఇప్పుడు ప్రార్థనకి వేసుకొస్తారు, ఒక వస్త్రం ఇంటికి వెళ్ళగానే ఇంకొక వస్త్రం వేస్తారు, సాయంత్రానికి మధ్యాహ్నానికి ఒక వస్త్రం వేస్తారు, సాయంత్రానికి ఇంకొక వస్త్రం వేస్తారు. ఇన్ని వస్త్రాలు మార్చగలగనడి శక్తి దేవుడు మనకిచ్చినప్పుడు ఇంత ఆనందంతోనే తాత్కాలికంగా ఈ లోక ఆనందాన్ని పొందుకున్నట్టు మనము ఇంత ఆనందంగా ఉంటే మన జీవితాల్లో పునరుద్ధానపు ఆనందము ఇంకా ఎంత గొప్పగా ఉండాలి కదండి, ఇంకా ఎంత గొప్పగా ఉండాలి. ఈ శరీరాన్ని తీసివేసి దేవుడు మహిమ శరీరాన్ని నీకు ఇచ్చినప్పుడు నీ బ్రతుకు ఎంతగా మరి ఆనందంగా సంతోషంగా ఉంటుందో ఒక్కసారి ఆలోచన చేయాలి. నిజమైనటువంటి పునరుద్ధానం నీ పాపాన్ని తీసివేసి నిన్ను పరిశుద్ధులుగా చేశాడు. అదే నిజమైనటువంటి పునరుద్ధానం. నువ్వు పాపులుగా ఉన్నప్పుడు నేను నీతిమంతులుగా చేశాడు. అదే నిజమైన పునరుద్ధానం. నువ్వు దేనికి పనికిరాని వాడుగా ఎక్కడో దేవునికి దూరంగా ఉన్న నిన్ను ఆయన దగ్గరగా చేర్చుకున్నాడు. అదే నిజమైనటువంటి పునరుద్ధానం. రోమపత్రికలు అంటాడు, ఇంకా మేము పాపులుగా ఉండగా మా కొరకు యుక్త కాలం అందే నీవు మరణించి ఉన్నావు. కాబట్టి దేవుని బిడ్డల రెండవ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకని పునరుద్ధానం అనుభవం రుచి చూసిన వారికి ఆనందం ఉంటుంది, సంతోషం ఉంటుంది, సమాధానం ఉంటుంది, ఆశ్చర్యం ఉంటుంది అని చెప్తున్నాడు కదండి. ఆశ్చర్యం ఉంటుంది. రెండవ విషయాన్ని జ్ఞాపకం చేస్తూ పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 3-4 వచనాలు చదువుకున్నాం. చాలు కదండి. ఇప్పుడు మనం పునరుద్ధానం వలన ఏం చేసినట మరలా జన్మింపచేశాడు. ఇక్కడ ఏమంటున్నాడంటే చక్కని మాట అంటున్నాడు, మృతుల నుంచి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనము కలిగినట్లుగా, అనగా అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారినదైనటువంటి స్వాస్థ్యము మీకు కలుగునట్లుగా అని చెప్తున్నాడు. మనకి అక్షయం అనేది అని చెప్తున్నాడు. ఇక్కడ చక్కని మాట ఆయన మాట్లాడుతూ పౌలు భక్తుడు, అక్కడ పేతురు భక్తుడు మాట్లాడుతున్నాడు. పరిశుద్ధుడైన పేతురు తన శిష్యుడిగా తన దగ్గరుండి అనుభవాల గురించి ఆయన మాట్లాడుతూ ఆయన అంటున్న మాట అంటే, మృతుల నుంచి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకి కలుగునట్లుగా, అనగా అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారని స్వాస్థ్యము. వాడబారని స్వాస్థ్యము అది ఎప్పుడు కూడా వాడబారిన స్వాస్థ్యం ఏదైనా ఉందంటే ప్రభువే మనకు స్వాస్థ్యమై ఉన్నాడు. ప్రభువే మనకు జీవనాధారం. అందుకే దావీదు భక్తుడు అన్నాడు, నా కోట, నా శైలము, నా కొండై ఉన్నావు అని చెప్తున్నాడు. నా కోటము నీవే, నా శైలము నీవే, నా కొండవు నీవే, నా అండవు నీవే అని చెప్తున్నాడు. పునరుద్ధానపు దర్శనాన్ని పొందుకున్నటువంటి మనము ప్రపంచ మానవాళి కొరకు ఆయన మృతుడై తిరిగి లేచి ఉన్నాడు. అందుకే ఆయన శరీరము కుళ్ళు పట్టలేదు అని చెప్తున్నాడు కదండి. మనం చనిపోతే 3వ దినానికి పనికిరాం. మనం చుట్టుపక్కల ఎవడు ఉండడు. కానీ ఆయన శరీరము కుళ్ళు పట్టలేదు. ఎందుకంటే అతను పరిశుద్ధుడు కనుక. ఆయనలో పాపము లేదు. భార్యాభర్తల కలయికతో జన్మించిన వాడు కాదు. మానవ శరీరాన్ని ధరించుకున్నప్పటికి కూడా ఆయన పరిశుద్ధుడుగానే ఉన్నాడు, పవిత్రముగానే ఉన్నాడు, నిష్కళంకముడుగానే ఉన్నాడు. ఆయన పరిశుద్ధుడు కనుక ఆయన శరీరము కుళ్ళు పట్టలేదు అని చెప్తాం. అందుకే మృతుల్లో నుంచి ఎందుకు మీరు ఎతుకుచున్నారు? దేవదూతలు మగ్ధలేని మరితో మాట, మీరు ఎందుకు మృతుల్లో ఎతుకుచున్నారు? ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్లుగా లేచి ఉన్నాడు. తాను ముందుగానే చెప్పాడు, ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టుగా లేచి ఉన్నాడు అని చెప్తున్నాడు. ఈ నిజమైనటువంటి పునరుద్ధానము మనల్ని నీతిమంతులుగా తీర్చడానికి. రెండవదిగా మనం చూస్తున్నప్పుడు ఆయన ఏమంటున్న మాట అంటే మనల్ని నిరపరాధులుగా తీర్చబడడానికి.
మీ పాపముల చేతను మీ అపరాధము చేతను మీరు సచ్చిన వారై ఉండగా కదండి. తర్వాత ఏమన్నాడు ఆయన? ఏమా తర్వాత ఏమన్నాడు? మీరు సచ్చిన వారై ఉండగా మిమ్మల్ని క్రీస్తు కూడా బ్రతికించను. దేవుడు మిమ్మల్ని క్రీస్తులో కూడా బ్రతికించాడు. ఇక్కడ వాడబారింది నిర్మలమైనది అని చెప్తున్నాడు. వాడబారింది నిర్మలమైనది స్వాస్యము దేవుడు మనకి అనుగ్రహించాడు. ఆ స్వాస్యమే పరలోక రాజ్యం. ఆ పరలోక రాజ్యానికి మనము వెళ్ళాలంటే మత్తయి సువార్తలకు మనం వెళదాం. మత్తయి సువార్త 25వ అధ్యాయం 34వ వచనాన్ని చదువుకున్నాం. చాలు చాలు కదండి. కుడివైపున ఉన్న వారిని గురించి మాట్లాడుతున్నాడు. నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారా, మీరు నా యజానికి నా రాజ్యానికి రండి. పరలోక రాజ్యము అది స్వాస్యం. ఆ స్వాస్యం కొరకే మనం అందరం ఇలాంటి బాధలు పడుతున్నాం కదండి. ఫ్యానులు లేకపోయినా ఇసురుకుంటూ కూర్చున్నామంటే రాజ్యం కొరకే. ఆ రాజ్యంలోకి మనం వెళ్ళాలి అన్న ఆశ అదే. క్రైస్తవుల యొక్క ఆశ ఏంటంటే ఆ రాజ్యంలోకి మనం వెళ్ళాలి. మనకు రాజ్యం ఉంది, ఈలోక సంబంధమైనది కాదు. ఈ లోకలు అందరం సరిపోతామని తెలుసు, కానీ మనకు ఒక ప్రత్యేకమైన రాజ్యం ఉంది. ఆ రాజ్యం కొరకే క్రైస్తవుడు తప్పించిపోతాడు. క్రైస్తవ విశ్వాసం అదే, ప్రార్థన విశ్వాసం అదే. ప్రార్థన మేళంగా ప్రార్థన ఎందుకు చేస్తామంటే, నీ రాజ్యంలో నేను ఉండాలి ప్రభువా, నీ రాజ్యంలో నేను ఉండాలయ్యా అని ప్రార్థన చేస్తాను. ఎందుకంటే ఆ రాజ్యము అశాశ్వతమైనది కాదు, కానీ శాశ్వతమైనది. అది వాడబారనది కదండి. అది శాశ్వతముగా మనకు దేవుడు స్వాస్థ్యముగా ఇవ్వడానికి సిద్ధముగా ఉన్నట్లుగా మనం అక్కడ చూడగలుగుతాం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుకుందాం. కడవరి కాలమందు బయలుపరచుటకు సిద్ధముగానున్న రక్షణ మీకు కలిగినట్లుగా విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యం పరలోకమందు భద్రపరచబడి ఉన్నది కదండి. పరలోకమందు భద్రపరచబడిన మీ కొరకు, నా కొరకు, అందరి కొరకు ఆ స్వాస్థ్యము మన కొరకు భద్రము చేయబడినట్లుగా మనం అక్కడ చూడగలుగుతున్నాం. 13వ వచనంలో కూడా మాట్లాడుతున్నాడు. 13వ వచనం అంటున్నాడు, కాబట్టి మీ మనస్సు అను నడుమును కట్టుకుని నిబ్బరము కలిగిన బుద్ధి గల వారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయములో సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండడి. ఇక్కడ ఏంటంటే సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండాలి. ఆ నిరీక్షణ ఏంటి? ఆ నిరీక్షణ ఏంటంటే, ఇక్కడ ఇశ్రాయేలీలు దేవుని కొరకు నిరీక్షించారు, యూదులు దేవుని కొరకు నిరీక్షించాడు, సిమియోను దేవుని కొరకు నిరీక్షించాడు, అన్న దేవుని కొరకు నిరీక్షించినది. ఇక్కడ శిష్యులు దేవుని కొరకు నిరీక్షించలేదు. ఈ స్త్రీలు కూడా దేవుని కొరకు నిరీక్షించలేకపోయారు. ఆయన ముందుగానే చెప్పాడు, నేను తిరిగి లేస్తాను అని చెప్పాడు. కానీ ఆయన లేస్తాడు అనేటువంటి సిద్ధపాటు వారికి లేదు. కానీ ఆ దేహానికి సుగంధ తైలాలు పుయ్యాలనేటువంటి ఆశ మాత్రము ఉంది. అందుకే మనము దాన్ని జ్ఞాపకం చేసుకుని మన సమాధుల దగ్గరికి వెళ్తాం కదండి. తెల్లవారుజామున బాగా పూలు చల్లారు చెట్లలో కదా. ఒక్క సమాధి కనపడుతుంది ఆ చెట్లలో, అన్ని చెట్లు కనపడుతున్నాయి. ఎంత నిర్లక్ష్యం మంది. మన పితరులే కదా చనిపోయింది కదా, మన తల్లిదండ్రులే కదా అక్కడ ఉంది. ఒక్క సమాధిన కట్టుకున్నారా? ఆకారం అన్న ఉందా? ఒక్క ఆకారం లేదు, అన్ని తుమ్మ చెట్లే ఉన్నాయి. ఎటు ఎల్లలో తిరిగిట్లా. పొరపాటున వాళ్ళు లెగిస్తే వీళ్ళందరూ ఎటుంటారండి? ప్రెసిడెంట్ గారు వేసిన రోడ్డు పక్కకు లాగెత్తుకుంటూ వస్తారు కదా. పరిగెత్తటమే. మా అమ్మాయి అంటుంది, నువ్వు ఎట్లా పరిగెత్తావు నాన్న అంది. నేను పరిగెత్తను, వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తారు కదా. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, అందుకే అన్నాడు, మూడోదిగా మాట్లాడుతున్నాడు, పునరుద్ధానము ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నది. పునరుద్ధానం ఏం కలుగుతుందా? ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నది. కాబట్టి ఇక్కడ ఏమన్నాడు? యెషయా గ్రంథము 52వ అధ్యాయం 13వ వచనాన్ని చదువుకుందాం. చాలు. ఇక్కడ ఎవరు మాట్లాడుతూ? యెషయా ప్రవక్త ద్వారా.
యెషయా ప్రవక్త ద్వారా దేవుడు ఎవరి గురించి ఈ మాటలు చెప్పబడ్డాడంటే, యెషయా ప్రవచనము క్రీస్తుకు పూర్వము 700 సంవత్సరాల క్రితము ఏ వ్యక్తిని గురించి అయితే ఈ మాటలు వ్రాయబడి ఉన్నవో ఆ మాటలు ప్రవచనాలు నెరవేర్పు కలిగేటువంటి దేవుని గురించి ఈ మాటలు వ్రాయబడి ఉన్నవి అని చెప్తున్నా. ఆ మాటలు ఏందయ్యా అంటే, ఆలకించుడి, నా సేవకుడు వివేకముగా ప్రవర్తించును, అతడు హెచ్చించబడి మరి ప్రసిద్ధుడై మహాగరుడుగా ఎంచబడును. ఆయన తిరిగి లేవడము ద్వారా మనకి ఆనందము, సంతోషం. కొన్ని వందల సంవత్సరాల కిందటే మరణాన్ని గురించి ఆయన తెలియపరిచాడు. ప్రవక్త, పెద్ద ప్రవక్త యెషయా. దేవుడు తనకి చెప్పిన ప్రతి మాట వ్యర్థముగానే ఉంది, కానీ నిరర్థకము కాలేదు. అది నెరవేర్పు అనేది జరిగింది. అందుకే దీన్ని పవిత్ర గ్రంథము, పరిశుద్ధ గ్రంథము చెప్తారు. కాబట్టి దేవుని బిడ్డలారా, అందుకే ఆయన మాట్లాడుతున్నాడు, నా సేవకుడు వివేకంగా ప్రవర్తించును, అతడు హెచ్చించి ప్రసిద్ధుడై మహాగణుడుగా ఎంచబడను. ఎప్పుడు ఈ స్థితి కలుగుతుందంటే, తండ్రి ద్వారా పొందుకున్నటువంటి మహిమ కుమారుని ద్వారా ఈ లోకంలో పునరుద్ధానుడుగా లేపబడిన మహిమ. ఆ మహిమ ఎదుట ఏ మహిమ నిలవదు. అలాంటి మహిమను పొందుకున్న క్రీస్తుని మనము స్వాస్యముగా, మన భాగంగా అన్ని ఎంచుకోవాలి. అదే నిజమైన పునరుద్ధానము అని చెప్తున్నాను. చూడ ఇక్కడ రెండవదిగా మాట్లాడుతున్నాడు. యెషయా గ్రంథం 52:14 వచనాన్ని చదువుకున్నాం. నిన్ను చూసి ఏ మనిషి రూపము కంటే అతని ముఖము, నరరూపము కంటే అతని రూపము చాలా వికారమని చాలామంది ఎలాగో విస్మయమందురో అలాగని అతడు అనేక జన్మకు చిలకరించును అని చెప్తున్నాడు కదండి. ఇది సిలువలో యాగముగా ప్రవచించబడిన ప్రవచనం. ఆయన సిలువలో వేలాడినప్పుడు ఏ వ్యక్తి ఆయన చూడలేకపోయారు. ఆయన శరీరం వికారముగా ఉన్నది. ఆయన ముఖం సుందరముగా ఉండవలసిన ముఖము వికారముగా మారిపోతే ఎవరు కూడా చూడలేకపోతున్నారు. భయం వేస్తుంది వాళ్ళకి. ఆ శిలువలో వేలాడుతూ తునకలైపోయిన శరీరము వేలాడుతూ ఉంటే శరీరములో ఉన్న రక్త బిందువులన్నీ కూడా మరి గడ్డగట్టిపోయి కురూబి రూపముగా మార్చబడినప్పుడు ఆయన రూపాన్ని చూస్తానికి ప్రజలకి భయము కలిగిందంట. భయము కలిగింది. వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు. కానీ అదే రూపంలో నుంచి దేవుడు మహిమ శరీరాన్ని ధరించుకుని మరలా తిరిగి వచ్చినప్పుడు అనేకులకి చిలకరించబడి ఉన్నాడు అని చెప్తున్నా. కాబట్టి మహిమ శరీరముగా మార్చబడ్డాడు. ఇది నిజమైనటువంటి పునరుద్ధానము. కాబట్టి నేను కూడా నిజమైన పునరుద్ధానంలోకి వెళ్ళాలంటే ఆయన యెషయా గ్రంథం 52:15 మాట్లాడుతున్నాడు. అలాగని అతడు అనేక జనులకు చిలకరించును, రాజులు అతను చూసి నోరు మూసుకొందెరు, తమకు తెలియచేయబడిన సంగతులు వారు చూసెదరు, కానీ వారిని వినేవాడిని గ్రహింపరు అని చెప్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభువు ఎప్పుడైతే తిరిగి లేపబడ్డాడో అప్పుడంట రాజులు ఏం చేస్తారంట, నోరు మూసుకున్నారు. ప్రధాన యాజకులు నోరు మూసుకున్నారు. వాడు ఏమంటున్నారు, పిలాతు దగ్గరకు వచ్చి, అయ్యా ఈ దొంగ ఈయన వాళ్ళని తీసుకెళ్తాడేమో కనుక సమాధి చుట్టూ భద్రతను కాపాడండి, తాళాలు వేయండి. ఎందుకంటే తన శిష్యులు తీసుకెళ్ళిపోయి ఈయన పునరుద్ధరణే లేచి ఉన్నాడని ప్రార్థన చేస్తారు కనుక సమాధిని కట్టుదిట్టంగా ముద్ర వేసి తాళం వేయండి అని పిలాతు దగ్గరికి వెళ్ళి ఒక అర్జీ పెట్టారు. అర్జీ పాస్ చేసింది ఆయన అన్నటి ఆ సమాధిని మీరే చూసుకోనండి కదండి. ఎంతమంది ఉన్నా లేపబడిన దినం వచ్చేసింది కదండి. లేపబడిన దినం వచ్చేసింది కనుక ఆ రాయి దొర్లిస్తూ ఉండగానే అక్కడ ఉన్న వారందరూ బొక్కబారులో పడిపోయారు కదండి. దేవుని దూతలు ప్రత్యక్షముగా చెబుతున్న మాట అంటే, ఆయన ఇక్కడ లేడు, ఆయన తిరిగి లేచి ఉన్నాడు. ఎందుకు మీరు మృతులు ఎతుకుతున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన తిరిగి లేచి ఉన్నాడు. దీనికి ఇదే మీకు ఆనవాలు అని చెప్పాడు. కాబట్టి నేను మనమందరం కూడా పునరుద్ధానాన్ని నమ్మాలి. యేసుక్రీస్తు పునరుద్ధానుడై తిరిగి లేపబడి ఉన్నాడు. పునరుద్ధానము లేకపోతే రక్షణ లేదు.
పునరుద్ధానం లేకపోతే మారు మనస్సు లేదు. పునరుద్ధానం లేకపోతే దేవుని రాజ్యము లేదు. పునరుద్ధానం లేకపోతే క్రీస్తు అనే వ్యక్తి లేడు కదా. క్రీస్తే కదా, క్రీస్తే శాశ్వత అధికారము కలిగినటువంటి రాజు. ఆయన యూదులకే కాదు కానీ సర్వమానవాళికి ఆయన గొప్ప రాజు. ఆయనే యూదుల రాజు. ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచి ఉన్నాడు. ఈ పునరుద్ధానపు ఆనందము, సంతోషము మనమందరము పొందుకుందాం. ఎందుకంటే మగ్దలేని మరియ దుఃఖంతో వచ్చింది, ఆనందంతో తిరిగి వెళ్ళిపోయింది. వెళుతూ ఇప్పుడు ఏం చేస్తున్నా, సువార్తను ప్రకటించుకుంటూ వెళ్ళిపోయింది. నేను చూశాను, నా బోధకుడు నేను చూశాను, నేను మాట్లాడాను అంటుంటే పేతురు అంటున్నాడు, నీకు ప్రభు పిచ్చి ఉంది, నీ కళ్ళలో ప్రభువే ఉన్నాడు, నీ మనసులో ప్రభువే ఉన్నాడు, ఇక ప్రభు తప్ప ఎవరు కనపడతలేదు, ఆయన లేకపోయినా కానీ లేచాడు అని చెప్తున్నావు అంటే, ఇదిగో వచ్చి చూడు అని చెప్తున్నా. వచ్చి చూడు, నీకే తెలిసిద్ది, ఆయన తిరిగి లేపబడి ఉన్నాడు అని చెప్పారు. కాబట్టి క్రీస్తునందు దేవుని బిడ్డలారా, ఆయన తిరిగి లేపబడి ఉన్నాడు. మానవాళికి రక్షణ, మానవాళికి పరిశుద్ధాత్మ శక్తిని, మానవాళికి నిత్యరాజ్యాన్ని, మానవాళికి స్థలాన్ని సిద్ధపరచడానికి ఆయన వెళుతూ ఉన్నాడు. యోహాను సువార్తలో మాట్లాడుతున్నాడు కదండి. 14వ అధ్యాయం 2వ వచనం చదువుకుందామా? యోహాను సువార్త 14వ అధ్యాయం. చాలు. ఏం చెప్తున్నాను, నీ కొరకు స్థలాన్ని సిద్ధపరుస్తున్నా. నీకు స్థలం లేకపోతే స్థలం లేదని చెప్తాను, కానీ ఆయన అన్నాడు, నీ కొరకు ఒక స్థలాన్ని సిద్ధపరుస్తాను. నేను వెళ్ళి మీకు స్థలాన్ని సిద్ధపరుస్తాను. నేను ఉండు స్థలంలో మీరు ఉండలాగున నేను మరలా మీ యొద్దకు వచ్చి మిమ్మల్ని నాతో కూడా తీసుకుని వెళతా. ఎవరైనా ఈ మాట చెప్పారా మీతో? ఎవరైనా చెప్పారా మీతో ఈ మాట? ఎవరు చెప్పలా. ప్రభు చెప్పాడు, నేను మీతో వచ్చి మీతో కూడా మిమ్మల్ని నాతో కూడా తీసుకువెళ్ళి ఆ స్థలంలో మిమ్మల్ని ఉంచుతా. అది మన స్వాస్యం, దేవుడిచ్చేటువంటి స్వాస్యం. అందుకే పునరుద్ధానపు ఆనందాన్ని పొందారా? ఇప్పుడు ఏమా పొందారా? దేవుడు ప్రశ్నిస్తున్నాడు, పొందారా? మగ్దలేని మరియ ఆనందాన్ని పొందింది, ప్రపంచ మానవాళ్ళందరూ ఆనందము పొందారు. మీరు మాత్రం ఆనందము పొందలేకపోతున్నారు. ఎందుకు ఆనందం పొందలేకపోతున్నారు? నిజముగా ప్రభుని నీ సొంత రక్షకుడిగా అంగీకరించలేకపోతున్నావా? ఒకవేళ నీలో ఉన్నటి తప్పిదాలని ఒప్పేసుకో, విడిచిపెట్టేసేయి. నీ హృదయంలో కల్ముషాన్ని తొలగించు, పరిపూర్ణముగా ప్రభుని ఆహ్వానించు. ఆ ప్రభు నీ హృదయాలలో ఆయన మరి ఉంటాడు. నీ హృదయాల్లో ఉన్నటువంటి ప్రతి పండగ పునరుద్ధాన పండగే. నీ హృదయాన్ని దేవుడికి ఇవ్వు, దేవుడు నీ స్థలంలో ఉంటాడు. ఆ స్థలంలో ఆయన ఉన్నంతకాలము మన జీవితాలకి సంతోషము, సమాధానము, ఆనందము, నిజమైన పునరుద్ధానము మనమందరం పొందుకుని ఆయన నిత్యరాజ్య వారసులుగా ఉండడానికి ప్రయత్నం చేద్దాం. అలా చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపింప చేయనగాక. సమస్త జ్ఞానం ఇచ్చిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి యుండునుగాక.